ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 100వ కీర్తన 2వ భాగము. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ప్రియులరా, సమస్త దేశములతో కీర్తనాకారుడు ఈ మాట సెలవిస్తున్నారు. సమస్త దేశములకు అంటే ప్రభువు సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహ ధ్వనితో, ఉత్సాహ గానము చేయుచు, సంతోషముతో మరి ఆయన సన్నిధికి రావాలని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు ప్రభువుకి ఉత్సాహ గానము చేయాలి అని ఆలోచిస్తే, ఆయనే ఈ భూమి మీద మనుషుల్ని పుట్టిస్తున్నాడండి. నరుడు తన చేతుల ద్వారా, దేవుని చేతుల ద్వారా, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున చేయబడ్డాడు. కావున ప్రియమైన వర్లారా, ఆ దేవాది దేవుణ్ణి స్తుతించాలి, ఉత్సాహ ధ్వని చేయాలి. ఎందుకంటే ఆయన పుట్టించి ఉన్నాడు కాబట్టి. ప్రతి మనిషి యొక్క జననమునికి మరణమునకు ప్రభువే కారణమండి. కావున ఆయనకి మరుగైనది ఏమీ కూడా లేనే లేదు. 2, మనము ఆయన వారమండి. అంటే దేవుని ప్రజలమని. ప్రియమైన వర్లరా, కావున ఎల్లప్పుడూ కూడా ఆయనకు ఉత్సాహ ధ్వని చేయాలి. దేవుని ప్రజలుగా ఉన్నవారు, దేవుని వారుగా ఉన్నవారు దేవునికి ఉత్సాహ గానము, ఉత్సాహ ధ్వని చేయాలి. సంతోషముతో ప్రభువుని స్తుతించాలి, సంతోషముతో. 3వదిగా ప్రియుల వారా, మనము ఆయన మేపు గొర్రెలమండి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా సర్వ జీవులను పోషించువాడు ఆయనే. సకల జనావళి రక్షకుడు ఆయనే. మరి అటువంటి దేవాది దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. కీర్తనలు పాడుచు, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన సన్నిధికి రావాలి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కంగారుగా హడావుడిగా వచ్చేస్తూ ఉంటారు. సంతోషం కానీ, ఉత్సాహ గానము కానీ, కీర్తనలు కానీ లేకుండా ఏదో హడావుడిగా సమయం అయిపోతుంది కదా అని. ఇలా ఎవరు ఉత్సాహ గానము చేయగలుగుతారు అంటే, దేవుని సన్నిధి కొరకు ఆశపడివారు, దేవుని సన్నిధిని ప్రేమించువారు, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే వారి జీవితాల్లో ఉత్సాహ గానము, ఉత్సాహ ధ్వని అనేది ఉంటుంది. హడావుడిగా ఉండేవాళ్ళు కాదు ప్రియమైన వాళ్ళ. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుణ్ణి స్తుతించే ఉత్సాహ ధ్వని, ఉత్సాహ గానము కలిగి ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.